తెలంగాణలో గురుకుల పాఠశాలల పరిస్థితి ఎంత దరిద్రంగా ఉందంటే, ఈరోజు నేను అక్కడ ఏది కింగ్కోటి హాస్పిటల్‌లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అని చెప్పి ఒక హాస్పిటల్‌కెళ్ళినా. దాదాపు 20-30 మంది పిల్లలు అక్కడ అడ్మిట్ అయ్యి ఉన్నారు ఫుడ్ పాయిజన్ అయ్యి. గురుకుల హాస్టల్స్‌లోనే ఎందుకు జరుగుతున్నాయి ఇట్లా? ఇప్పుడు గత ప్రభుత్వంలో ఫుడ్ పాయిజన్‌లు జరిగినాయి అని చెప్పే మిమ్మల్ని ఎన్నుకున్నారు ప్రజలు. నమ్మి ఓట్లేసిర్రు. మార్పు, మార్పు అని చెప్పి మీకు ఓట్లేసిర్రు. మరి మార్పు ఎక్కడ కనిపిస్తుంది? మార్పు ఎక్కడ కనిపిస్తుంది? వాళ్ళ హయాంలో ఫుడ్ పాయిజన్‌లు జరిగినాయని చెప్పి మీరు పదే పదే మాట్లాడరు కదా! పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. బహిరంగ సభల్లో స్పీచ్‌లు ఇచ్చిర్రు కదా! మరి ఇప్పుడు మీరు చేస్తున్న పనేంది? కనీసం చిన్న పిల్లలకు అన్నం పెట్టలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉందా? తిండి పెట్టలేరా కనీసం? దాదాపు 20-30 మంది మైనారిటీ పిల్లలు ఈరోజు నిలోఫర్ హాస్పిటల్‌లో అక్కడ ఉన్నటువంటి కింగ్కోటి హాస్పిటల్‌లో వాళ్ళు అడ్మిట్ అయ్యి కూర్చున్నారు ఇప్పుడు. పాపం ఫుడ్ పాయిజన్ అయ్యి. అన్నం మంచిగుండదు. అన్నంలో రాళ్ళు, పురుగులు. పెరుగు 2 రోజుల క్రితం ఉన్నటువంటి పెరుగుని పెడతారు. కర్రీస్ మంచిగుండవు. ఫుడ్ స్మెల్ వస్తది. ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళు. ఆ పిల్లలు చెప్తున్నారు. పాపం వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఎంత దయనీయంగా ఉందంటే, మన పిల్లలకైతే అదే ఫుడ్ పెడతామా మనం? పెట్టం కదా! కనీసము పిల్లలకు సరైన తిండి పెట్టలేని గవర్నమెంట్ ఉంటే ఎంత, ఊడితే ఎంత నాకు అర్థం కాదు అసలు. ఇన్ని లక్షల కోట్ల 2-3 లక్షల కోట్ల బడ్జెట్‌లో నీకు తిండి పెట్టడానికి పైసలు లేవా? చిన్న పిల్లలకి. పైసలు లేవని 4th సిటీలు కావాలి. ఇంకేమంటారు దాన్ని? విజన్ 24 4th సిటీలు ఇవి కావాలి. అసలు దేశం బాలేదు. దేశంలో ఆ ప్రజలు మంచిగా ఈ పరిపాలన ఎట్లుందనే చూసుకోవాలి కదా ఫస్ట్ మనుషులు బతికుండాలి కదా రాష్ట్రంలో. చిన్న చిన్న పిల్లల ఉసురు తీసుకుంటారు ఈరోజు మీరు. వాళ్ళ పరిస్థితి ఒక్కొక్కరు స్టమక్ పెయిన్లని, మోషన్స్ అని నానా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు హాస్పిటల్లో. వాళ్ళని చూస్తుంటే ఏడుపు ఒక్కటే తక్కువైంది పాపం. వాళ్ళ పేరెంట్స్ పక్క నుండి ఏడుస్తున్నారు. ఈ గురుకుల హాస్టల్స్లో అనవసరంగా వేసినాం సార్ మేము, ఇప్పుడు వేసి మేము బాధపడుతున్నాము. చదువుకోవడానికి పంపిస్తున్నామో అర్థం కావట్లేదు, చంపుకోవడానికి పంపిస్తున్నామో అర్థం కావట్లేదు. అట్లాంటి పరిస్థితుల్లో గురుకుల హాస్టల్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతున్నారు. నేను ఒక విజువల్ చూపిస్తాను మీకు. ఈ వీడియో చూడండి ఒకసారి. ఎమర్జెన్సీ వాటి తీసుకోబోతుండ్రు. ఎవరు బాధ్యత వహించాలి దీనికి? ఇప్పుడు దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ముఖ్యమంత్రిదే కదా బాధ్యత, మీది కాదా? చెప్పాలా? బాధ్యత మీదే కదా. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లో మీకు కనీసం చిన్నపిల్లలకి తిండి కూడా పెట్టలేని స్థితిలో ఉందా గవర్నమెంట్? మీరు 4th సిటీలు, విజన్ 24లు ఇవి కాదండి కావాల్సింది. నాణ్యమైన ఫుడ్ పెట్టడం నేర్చుకోండి ఫస్ట్ పిల్లలకి. గవర్నమెంట్ హాస్టల్స్లో పేదరికానికి సంబంధించిన విద్యార్థులే ఉంటారు అక్కడ. అదే మనమైతే మంచి ఫుడ్, బిర్యానీలు, దమ్ బిర్యానీలు, లేకపోతే బర్గర్లు, శాండ్విచ్లు ఇవన్నీ తింటాం మనం. పాపం వాళ్ళు డబ్బులు లేనందుకే వాళ్ళకి ఈ పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ హాస్టల్లో. ఇంత దారుణమైన సంఘటనలు. ఇప్పుడు గత 10 ఏళ్లలో ఫుడ్ పాయిజన్లు జరిగినాయి, లేకపోతే మొత్తం గురుకుల హాస్టల్స్ని పట్టించుకోలేదని చెప్పి మాట్లాడింది గతంలో ఇదే రేవంత్ రెడ్డి కదా. మరి మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు కదా, మీరు మార్చొచ్చు కదా. మరి ఈ గురుకుల హాస్టల్లో జరుగుతున్నటువంటి ఈ ఘోరాన్ని మీరు మార్చొచ్చు కదా. నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ మనవడు తినే ఫుడ్డు గురుకుల హాస్టల్స్లో పెడుతున్నాం మేము అని చెప్పి మీరు గతంలో ఎక్కడ మాట్లాడరు కదా. ఇప్పుడు మీ మనవడు తినే ఫుడ్డు ఇదే ఫుడ్ తింటారా మీ మనవడు? ఆ ఉడకని అన్నం, ఆ అన్నంలో ఆ రైస్లో స్టోన్సు, పురుగులు, ఇట్లాంటి ఫుడ్ మీ మనవడికి పెడతారా? పెట్టరు కదా. వాళ్ళు అదే అంటారు ఈరోజు పేరెంట్స్. ముఖ్యమంత్రి మనవడికి ఈ ఫుడ్ తింటాడా అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. మీరు ఇంత పెద్ద ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నప్పుడు కనీసం ఈ గురుకుల హాస్టల్ మీద మీరు విద్యాశాఖ మంత్రిగా మీరే కొనసాగుతున్నారు కదా. అసలు మీరు విద్యకి కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత? తిప్పి కొడితే 7%. 7% దేనికి సరిపోతుంది? రాష్ట్రంలో పేదరికం ఎక్కువ ఉన్నదని తెలుసు, విద్య తక్కువ ఉన్నదని తెలుసు, చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారని తెలుసు. అయినా కూడా మీరు విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ ఎంత? 7%. 7% ఎవరికి సరిపోతుంది? 7% దేనికి సరిపోతుంది? ఇప్పుడు మన పిల్లలు ఎట్లాంటి ఫుడ్ తింటున్నారు, మంది పిల్లలు ఎట్లాంటి ఫుడ్ తింటున్నారు అనేది ఒకసారి మనం బేరేజ్ చేసుకుంటే తెలుస్తుంది. బయటికి రావాలి ముఖ్యమంత్రి గారు. ఒకరోజు రండి, గురుకుల హాస్టల్స్ అన్ని సందర్శించండి. అక్కడ జరుగుతున్నటువంటి ఘోరాలు మీ కళ్ళతో మీరు చూడండి. చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. మేము మాట్లాడుతూనేమో లేదు వీళ్ళు కావాలనే మా మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు డిజిటల్ మీడియా అంటారు. మీరు వస్తే ఒకసారి చూస్తే అర్థమైంది అక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ హాస్టల్లో వార్డెన్స్ ఉంటారు కదా, ఈ పిల్లలు పాపం కనీసం ఫుడ్ బాగాలేదు, రాళ్ళు వస్తున్నాయి, దీంట్లో పురుగులు వస్తున్నాయి అని చెప్పి హాస్టల్ వార్డెన్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమంటారంట,
మన ఇళ్ళలో రావా? తీసుకొని తీసి బయట పడేసి తినండి, పురుగు తీసి పక్కనేసి అన్నం తినాలంట, ఆ రాళ్ళు తీసి పక్కనేసి తినమంటారంట. పాపం వాళ్ళు అట్లా అంటారు అని చెప్పి ఆ పిల్లలు భయానికి అసలు వాళ్ళని అడగడమే బంద్ చేశారంట. ఒక పాప చెప్తుంది పొద్దున, ఏందమ్మా మరి మీరు కంప్లైంట్ ఇవ్వలేదా వార్డెన్కి, ఇట్లా ఎందుకు వస్తున్నాయి బిడ్డ నీకంటే, లేదు మా హాస్టల్ వార్డెన్ తిడుతుంది లేదంటే కొడుతుంది అనే భయంతో మేము చెప్పట్లేదు, అట్లనే తింటున్నాం అన్నం అని చెప్పి అంటారు వాళ్ళు. పాపం ఎంత దారుణంగా ఉందండి పాపం. మనం తింటామా? మన పిల్లలు తింటారా ఆ ఫుడ్? డబ్బులు లేవనే కదా ఈ గురుకుల హాస్టళ్ళల్లో చదివించేది. పేదోళ్ళకు డబ్బులు ఉండవు, వాళ్ళు చదవలేని స్థితిలో ఉన్నారు కాబట్టి శ్రీ చైతన్య నారాయణ దాంట్లో చదివిపోలేకనే కదా మీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ హాస్టళ్ళలో వేసేది. అటు ఆ చదువు లేక ఇటు ఈ కనీసం డబ్బులు లేకపోతే ఫుడ్ తినే అర్హత కూడా లేదా అండి? ఇంత దారుణమా మరి? ఇప్పుడు నాకు ఒకటి అర్థం కావట్లేదు. మీరు ఏమన్నా మీ ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా మీ బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు ఏమైనా తీసుకొచ్చి గురుకుల హాస్టల్ ఏమన్నా డబ్బులు పెడుతుర్రా? పెట్టట్లేదు కదా. మా డబ్బులతో మేము కట్టే పన్నులతో, మా దగ్గర వసూలు చేసిన పన్నులతోనే కదా మీరు ప్రభుత్వాన్ని నడిపేది. మా డబ్బులు మాకు పెట్టడానికి ఏమైంది మీకు అని చెప్పి అడుగుతుర్రు వాళ్ళ పేరెంట్స్. మేము కట్టే పన్నులు మాకు ఖర్చు పెట్టడానికి ఏమైందని చెప్పి వాళ్ళు అడుగుతుర్రు. నీలాఫోర్ హాస్పిటల్లో కొంతమంది ఉన్నారు, కింగ్కోటి హాస్పిటల్లో కొంతమంది జాయిన్ అయ్యారు, అడ్మిట్ అయ్యారు. నిన్న రాత్రి 2 o'clock ఏమో వాళ్ళు అడ్మిట్ అయ్యారు. స్టమక్ పెయిన్లు, మోషన్స్ ఇవన్నీ. ఆ ముషీరాబాద్ మైనార్టీ హాస్టల్, అది మైనార్టీ గురుకుల హాస్టల్ అనుకుంటా, మొత్తం ఒక 20 నుంచి 30 మంది ఇదే ఫుడ్ పాయిజన్. ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు కనీసం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళన్నా మీకు సలహాలు సూచనలు ఇచ్చేటోళ్ళు చెప్పరా? ఇట్లా ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి, ఇట్లా వార్తలు వస్తున్నాయని కూడా కనీసం చెప్పరా వాళ్ళు? ఇంత దారుణంగా ఉంటుందా మరి ఎక్కడన్నా? ఒకసారి వెళ్ళండి, విద్యాశాఖ మంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి ఒకసారి వెళ్ళి మీరు సందర్శించండి గురుకుల హాస్టల్లో ఎంత దరిద్రంగా ఉన్నాయో. సంపుకోవడానికా, చదువు కోసం పంపించాలా, లేకపోతే సంపుకోవడానికి పంపించాలా అని అడుగుతున్నారు వాళ్ళ పేరెంట్స్. మీరు ఇంత పెద్ద 2 నుంచి 3 లక్షల కోట్ల బడ్జెట్లో కనీసం పిల్లలకు తిండి పెట్టలేని డబ్బులు కూడా మీ ప్రభుత్వం దగ్గర లేవా? చెప్పారు కదా మీరు గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, గురుకుల స్కూల్లో నా మనవడు తినే ఫుడ్ ఎట్లుంటుందో అట్లాంటి ఫుడ్ నేను ప్రొవైడ్ చేస్తా అని చెప్పలేదా మీరు గతంలో? చెప్పారు కదా. మరి ఏమైంది? ఆచరణలో ఉండాలి కదా. ఈరోజు తెలంగాణలో ఎన్నో గురుకుల హాస్టల్లో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా బయటకు వచ్చింది కాబట్టి మనకు తెలిసింది. ఇప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి కాబట్టి మనకు తెలిసింది. బయటకు రాని ఎన్ని వీడియోలు ఉన్నాయి, బయటకు రాని ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి తెలంగాణలో. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. పిల్లలు కదా, పాపం తగులుతుంది. మనం పెద్దవాళ్ళు కాదు కదా, వాళ్ళకి ఏం తెలియదు పాపం. ఏం తెలుస్తుంది వాళ్ళకి? ఆ పిల్లల్ని కూడా వార్డెన్స్ భయపెడుతున్నారంట. ఫుడ్ పాయిజన్ అవుతుందని చెప్పి మీరు బయట చెప్తే ఎక్కడన్నా మిమ్మల్ని కొడతాము బెదిరిస్తున్నారంట వార్డెన్స్ కూడా. పాపం ఆ భయానికి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఒక్కసారి ఆలోచించాలి, మీరు కూడా ఆలోచించండి. పేరెంట్స్ కూడా గురుకులాల్లో జాయిన్ చేసేటప్పుడు ఆలోచించండి, అక్కడ వ్యవస్థ కరెక్ట్గా ఉందా లేదా, ఫుడ్ మంచిగా పెడుతున్నారా లేదా. అనవసరమైన ఈ ఫుడ్ తినడం వల్ల పాపం వాళ్ళకి లేనిపోని రోగాలను వస్తున్నాయి. ఈరోజు ఫుడ్ పాయిజన్లే వాళ్ళ హాస్పిటల్లో పాలవుతున్నారు. ఒకసారి ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది దీని మీద. మైక్ టీవీ దీని మీద వరుస కథనాలతో మీ ముందుకు రాబోతుంది. స్టింగ్ ఆపరేషన్ చేస్తాం మేము ఖచ్చితంగా. తెలంగాణలో ఉన్నటువంటి గురుకుల హాస్టల్స్ అన్నీ కూడా తిరిగే ప్రయత్నం చేస్తాం. ఎక్కడెక్కడ ఏ గురుకులాల్లో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఫుడ్ మంచిగా పెడుతురా లేదా, అన్నం ఎట్లున్నది, అన్నం ఉడికిందా లేదా, కూరలు ఎట్లాంటి కూరలు పెడుతున్నారు, ఇవన్నీ కూడా మేము తిరిగి చూసి అవసరమైతే ప్రెస్ క్లబ్లో కూర్చుంటాం, రౌండ్ టేబుల్ పెడతాం. మేము మైక్ టీవీ తరపున రౌండ్ టేబుల్ పెట్టి చైతన్యపరుస్తాం, ప్రజలకు చెప్తాం. తెలవాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి సంఘటనలు. ఇది చిన్న ఇష్యూ కాదు, పెద్ద ఇష్యూ. ఇది చిన్న పిల్లలు, రేపటి పౌరులు, వాళ్ళ భవిష్యత్తుని ఇక్కడే ఎండ్ చేసేటట్టున్నారు మీరు పెట్టే తిండి వల్ల. ఖచ్చితంగా దీన్ని మనం ఇది చేయాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది, మీకు ఇచ్చిన టైం అయిపోయింది. ఇంకా 2 ఏళ్ళు మాత్రం ఉంది. లాస్ట్ ఇయర్ అది ఎలక్షన్ పీరియడ్, దాన్ని వదిలేయాల్సిందే. 2 ఏళ్ళ మీకు టైం ఉంది. ఇప్పటి వరకు చూసి వెయిట్ చేసినాం మేము, అయిపోయింది. మా వల్ల కాదు. ఖచ్చితంగా మా పోరాటం ఉంటుంది మీడియా తరపు నుంచి. ఈ గురుకుల హాస్టల్లో జరుగుతున్నటువంటి ఈ ఘోరాల మీద మా కన్ను ఖచ్చితంగా ఉంటుంది.